గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. రోజుకో ఎమ్మెల్యే చేరికతో కారును ఖాళీ చేసే ఎత్తుగడను హస్తం పార్టీ అమలు చేస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరగా ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇంకా మరికొందరు ఆ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈలోపే బీఆర్ఎస్ఎల్పీ విలీనమయ్యే వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఆలోచనలో ఇప్పుడు మరికొందరు ఉన్నారు. రోజుకొక్కరు చొప్పున వారం రోజుల పాటు వరుస చేరికలు ఉండే విధంగా హస్తం పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు. అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఇక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆ తర్వాత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ చేరతారని క్లారిటీ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన ఉప ఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని బలపడాలనుకుంటోంది హస్తం పార్టీ. అటు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా తాము ఎవరిపై ఒత్తిడి తీసుకురావడం లేదని, స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతామంటే ఎలా వద్దంటామంటూ ప్రశ్నించారు. వారికి నైతికంగా మమ్మల్ని ఏది అడిగే హక్కు లేదు. వారికి లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగానే ముందుకు వస్తామంటే అవుతాడు. తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గోపనపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదని ట్వీట్ చేశారు. పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల ఇళ్లు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంతో సీఎం బిజీగా ఉన్నారని విమర్శించారు. మొత్తంగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల అంశం ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది.